కడుపు ఉబ్బరంగా అనిపించడము, గొంతులో ఒక పుల్లని తేపులు, నీరు రావడము, గ్యాస్ట్రైటిస్ సమస్యతో చాలామంది కొన్ని సంవత్సరాలుగా బాధపడుతూ ఉంటారు కదా. మందులు వాడినా కూడా తగ్గదు. దీనికి ఒక సింపుల్ కారణం చెప్పన ఏరోఫేజియా అండి. అంటే ఆహారంతో పాటు కూడా మనం గాలిని భోంచేయడం. ఎవరైతే మాట్లాడుతూ భోజనం చేస్తారో అప్పుడు ఆహారంతో పాటు గాలిని కూడా మింగేస్తాం కాబట్టి కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్, స్మాల్ ఇంటెస్టైనల్ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ అంటాము. ఇందులో ఇంటెస్టైన్స్లోకి ఆహారం వెళ్ళగానే ఈ బ్యాక్టీరియా దాని మీద పనిచేసి కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్, మీథేన్ అనే గ్యాసెస్ రిలీజ్ చేస్తుంది కాబట్టి కడుపంతా ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడే వాళ్ళకైతే ఈ హార్ట్ స్టూల్స్ వలన గ్యాస్ ట్రాప్ అయిపోతుందండి పేగుల్లో. కొంతమందిలో మనం ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాము. వీళ్ళు హైపర్ సెన్సిటివ్గా ఉంటారు. నార్మల్ కొంచెం గ్యాస్ ఉన్నా కూడా అదే కడుపంతా ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళకి డయాబెటిక్ పేషెంట్స్లో అయితే గ్యాస్ట్రోపెరసిస్ అంటాము. అంటే పేగులకి సప్లై చేసే నరాలు డ్యామేజ్ అవడం వల్ల పేగుల కదలిక స్లో అయిపోతూ ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎవరైతే ఎక్సర్సైజ్ అసలు చేయరో వాళ్ళల్లో కూడా మన గ్యాస్ట్రోపెరసిస్ అనేది గమనిస్తూ ఉంటాము. ఉప్పు ఎక్కువగా తింటే, సాల్ట్ కన్సంప్షన్ తీసుకున్న వారికి నీరు రిటెన్షన్ బాడీలో ఉండిపోతుంది కాబట్టి కడుపు ఉబ్బరంగా టైట్గా అనిపిస్తూ ఉంటుంది. హార్మోనల్ సమస్య వలన ముఖ్యంగా ఆడవాళ్ళకి ప్రీమెనోపాజల్ సిమ్టమ్గా కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చు. ఒక సింపుల్ టిప్, మనం కడుపు ఉబ్బరం ఈజీగా తగ్గాలి అంటే మొదటిది ఆహారం, పడని ఆహారం తినకూడదు. కొంతమందికి పాలు తాగితే కడుపు ఉబ్బరంగా ఉంటుంది కాబట్టి పాలు, కొంతమందిలో ఆనియన్ మరియు గార్లిక్ ఇటువంటి ఆహార పదార్థాలు తింటే పడదు. సో మీకు పడని ఆహారం అవాయిడ్ చేయండి. రెండవది, ఆహారం తినేటప్పుడు మాట్లాడకూడదు. మూడవ ముఖ్యమైనది, షుగర్ని కంట్రోల్లో పెట్టుకుని రెగ్యులర్గా వ్యాయామం చేయాలి. ఎవరిలో అయితే ఈ బ్యాక్టీరియల్ ఓవర్ గ్రోత్ ఉంటుందో అవసరమైనప్పుడు వాళ్ళు కొంతమందికి యాంటీబయాటిక్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కడుపు ఉబ్బరాన్ని ట్రీట్ చేసుకోవడం కేవలం మనం ఒక యాంటాసిడ్ టాబ్లెట్ వాడితే గ్యాస్ తగ్గుతుంది అనుకోకండి. మన జీవన శైలిలో మార్పులు చేయడం వల్ల మనం ఈ గ్యాస్ట్రైటిస్ సమస్యని, కడుపు ఉబ్బరాన్ని ఈజీగా నివారించుకోవచ్చు.